మాకు అలాంటి భావజాలం ఉన్న వాళ్ళు వద్దు, మాకు క్లీన్ చీట్ ఉన్న వాళ్ళు కావాలని మరి అప్పుడు ఎందుకు అనలేదు ఇదే సంజయ్ గారు? ఇక్కడ చూడొచ్చు, వామపక్ష భావజాలం ఉన్న ఈటలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తారు, పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్ పేరును పరిశీలిస్తారంటూ హస్తం పార్టీ నేతలు గలమెత్తుతున్నారు. అయితే మీకు అర్థమైందండి నేను చెప్పింది ఏంది, నక్సల్స్ భావజాలం వామపక్ష భావజాలం అంతా కూడా సేమ్ యాస్టీస్గా ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడడం జరిగింది. వామపక్ష భావజాలం అర్థమైందా? ఇప్పుడు గద్దర్కు అవార్డు ఇవ్వరు కానీ ఈయనకి ఎట్లా అధ్యక్ష పదవి రేసులో ఉంటే ఆయనకి ఎట్లా ఇస్తారని చెప్పి దీన్ని మార్చుకున్నారు. అయితే సరిగ్గా ఇదే టైంలో సంజయ్ చేసిన వాక్యాలు ఈటలకు గుచ్చుకుంటున్నాయట. అనుకోకుండానో లేక గద్దర్కు అవార్డు ఇవ్వబోమని చెప్పే ఫోన్లో నక్సల్ భావజాలం ఉన్న బండి సంజయ్ ప్రస్తావించడం ఈటలకు హెడెక్గా మారిందట. ఈటల రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ముందు నుంచి వస్తున్న అడ్డంకి ఆయన రాజకీయ నేపథ్యమే. అదే వామపక్ష భావజాలం. రాజకీయాలకు వచ్చే కంటే ముందు ఈటల ఆయన భార్య జమున ఇక్కడ పోయిందిరా పనిచేసారని చెప్తుంటారు.